పైడితల్లి నాటకాన్ని బయటపెట్టడం కోసం అని చెప్పి మిత్ర ఒక డాక్టర్ని పైడితల్లి ఇంటికి తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్లో భాగంగా కొన్ని మేకులను చేతికి కొట్టాలని చెప్పి అలాగే వేడి వేడి సూదులతో చేతిపై కాల్చాలని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు పైడితల్లి, సార్ దయచేసి నన్ను క్షమించండి, నాకు ఎటువంటి గాయం అవ్వలేదు, డబ్బుల కోసం ఇదంతా చేశాను, క్షమించండి అని చెప్పి మిత్ర కాళ్ళ మీద పడతాడు. మమ్మల్ని క్షమించండి సార్, పిల్లల ఫీజుల కోసం ఇలా నాటకం ఆడాడు, ఇంకెప్పుడు ఇలా చేయడు అని చెప్పి పైడితల్లి భార్య కూడా బతిమలాడుతూ ఉంటుంది. డబ్బుల కోసం అయితే మమ్మల్ని అడగొచ్చు కదా, ఇంతకు దిగజారాలా అంటూ మిత్ర పైడితల్లి చెంప పగలగొడతాడు. ఇక ఇదంతా కూడా జయదేవ్ వాళ్ళకు మిత్ర చెబుతూ ఉంటాడు. సూపర్ మిత్ర అని చెప్పి జయదేవ్ మిత్రని మెచ్చుకుంటాడు. ఇక అక్కడున్న వర్కర్స్ అందరూ కూడా స్ట్రైక్ని విరమిస్తారు. నీ చేత ఇదంతా ఎవరు చేయించారు అని చెప్పి మిత్ర యూనియన్ లీడర్ రవిని అడుగుతూ ఉంటే మనీష టెన్షన్ పడుతూ ఉంటుంది. నేనే ఓట్ల కోసం వర్కర్స్ అందరినీ నా వైపుకి తిప్పుకోవచ్చని ఇలా ప్లాన్ చేశాను సార్, ఎవరు నా చేత చేయించలేదు అని చెప్పి యూనియన్ లీడర్ రవి అబద్ధం చెబుతాడు. ఇక దాంతో మిత్ర నిన్ను జాబ్లో నుండి తీసేస్తున్నామని చెప్పి రవికి వార్నింగ్ ఇస్తాడు. ఇక తర్వాత అందరూ కూడా తిరిగి పనులలోకి వెళ్ళిపోతారు. లక్ష్మికి మిత్ర కంగ్రాట్స్ చెప్తూ ఉంటే లక్ష్మి కూడా మిత్రకు కంగ్రాట్స్ చెప్తూ మీరు కూడా చాలా బాగా ఆలోచించారు, ఆ పైడితల్లి నాటకాన్ని బయట పెట్టారని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ ఈ మధ్య వీడు కూడా నిన్ను చూసి నేర్చుకుంటున్నాడులేమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. నన్ను చూసి నేర్చుకోవడం ఏంటి మావయ్య గారు, మా మధ్య గొడవలు పెట్టకండి ప్లీజ్ మావయ్య గారు అని చెప్పి లక్ష్మి సరదాగా అంటూ ఉంటుంది. ఇక అలా మిత్ర లక్ష్మి ఇద్దరు ఒకరికొకరు షేకండ్ ఇచ్చుకోవడంతో ఇదంతా చూస్తున్న మనీష కొల్లు మండిపోతూ ఉంటుంది. తర్వాత మనీష ఒంటరిగా టపాసులు కాలుస్తూ ఉంటే సరి అక్కడికి వచ్చి ఏంటి ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే నా ఓటమిని సెలబ్రేట్ చేస్తున్నాను, ఎప్పుడు చూసినా ఆ లక్ష్మి నా మీద గెలుస్తూనే ఉంది, అది ఇంట గెలిచింది రచ్చ గెలిచింది, అది ఇంట్లో నుండి వెళ్ళిపోయినప్పుడు మాత్రమే నేను గెలిచాను అని చెప్పి మనీష ఫీల్ అవుతూ ఉంటే సరియు ఆ లక్ష్మి ఎప్పుడూ కూడా గెలుస్తూనే ఉంటుంది, నువ్వు ఈ టపాసులు నీ చేతి మీద పేర్చుకోవడానికి సిద్ధం చేసుకో, నువ్వు త్వరలో సూసైడ్ చేసుకోవాలని చెప్పి రెచ్చగొడుతూ ఉంటే మనీష సరియు గొంతు పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా మనీష సీరియస్ అయిన తర్వాత సరియు నువ్వు విభజించే అస్త్రాన్ని రెడీ చేసుకున్నానని చెప్పావు కదా, మరి ఏం చేసావు, నువ్వు విభజించాల్సింది ఆ లక్ష్మి జానులను కాదు మిత్ర వివేక్లను. లక్ష్మి మిత్ర ఇద్దరు కూడా దగ్గర అవుతున్నారు, వాళ్ళిద్దరి మధ్య దూరం పెరగాలంటే ముందు నువ్వు వివేక్కి మిత్రకు మధ్య గొడవలు పెట్టాలి, అప్పుడు అక్క చెల్లెలు ఆటోమేటిక్గా విడిపోతారు, మిత్ర లక్ష్మిల మధ్య కూడా గొడవలు మొదలవుతాయి అని చెప్పి సరియు మనీషకు సలహా ఇవ్వడంతో మనీష సరియుని హక్ చేసుకుని ఈ రోజు నుండి నందన్ కుటుంబాన్ని 2 ముక్కలు చేస్తానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు రాత్రి మిత్ర లక్ష్మికి బొకే ఇస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి మీకు కూడా కంగ్రాట్స్ అంటూ ఆ బొకేని షేర్ చేసుకుందామని చెప్పి అంటూ ఉంటే అందులో ఉన్న ఒక గులాబీ పువ్వుని మిత్ర లక్ష్మికి ఇస్తూ ఉంటాడు. అప్పుడు లక్ష్మి బొకే చేతికి ఇస్తే బాగుంటుంది, పువ్వు చేతికి ఇస్తే బాగుండదేమో అని చెప్పి వెనక్కి తిరిగి నిలబడుతుంది. మిత్ర లక్ష్మి జడలో గులాబీ పువ్వు పెట్టబోతూ ఉంటే ఇదంతా చూస్తున్న మనీష కుళ్ళుకుంటూ అక్కడున్న ఫ్లవర్ వాజ్ని కింద పడేస్తుంది. ఫ్లవర్ వాజ్ కింద పడిన శబ్దం రావడంతో మిత్ర లక్ష్మి తలలో పువ్వు పెట్టకుండా ఆగిపోతాడు. అక్కడ ఏదో పడిపోయినట్టుంది చూసొస్తానని చెప్పి అంటూ ఉంటే పిల్లలకు భోజనం పెట్టే టైం అయింది, నేను కూడా వెళ్తానంటూ ఆ పువ్వు తీసుకొని తనే తలలో పెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కొంతమంది వివేక్కి ఫోన్ చేసి లక్ష్మిని పొగుడుతూ ఉంటారు. అవునండి, మా వదిన ఎంతో ఇంటెలిజెంట్గా ఆలోచించి సమస్యను తీర్చేసిందని చెప్పి వివేక్ పొగుడుతూ ఉంటే ఇక ఫోన్ పెట్టేసిన తర్వాత జాను ఆవిడవి తెలివితేటలు కాదు చావు తెలివితేటలు, ఆ యూనియన్ లీడర్ పదవీ కాలం ముగిసిందని 2 నెలల క్రితమే ఆవిడకు తెలుసు, కానీ ఆవిడ కావాలనే అదేదో టాప్ సీక్రెట్ లాగా దాచిపెట్టి అతని పొట్ట కొట్టింది. అలాగే నా విషయంలో కూడా వీలునామా గురించి తనకు ఎప్పుడో తెలిసినా కూడా ఇప్పటి వరకు దాచిపెట్టింది. తనకు నిజంగా నా మీద అంత ప్రేమ ఉంటే వీలునామా చించేసి ఆస్తి మొత్తం నాకు రాసి ఇవ్వచ్చు కదా, అందరి ముందు మంచి అనిపించుకోవడానికి ఆవిడ నాటకాలు ఆడుతుంది అని చెప్పి జాను లక్ష్మిని అంటూ ఉంటే ఇక అప్పుడు వివేక్ నువ్వు వదినను ఎప్పటికి అర్థం చేసుకుంటావో ఏంటో అని చెప్పి ఇక అలా బెడ్ మీద పక్కకు తిరిగి పడుకుంటాడు.